హాయ్ అండి. ఈరోజు ఆల్ట్రేషన్ కుట్టుకుంటా కొన్ని విషయాలు అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఆల్ట్రేషన్ అంటే ఆల్ట్రేషన్ కాదండి, ఇవన్నీ నేను కొత్త టాప్సే. కొత్తవి ఇప్పుడు తీసుకుంటా అంటాం కదా, స్లీవ్ అటాచ్ చేయాలి, లాంగ్ టాప్లు కొంచెం లెంత్ తగ్గివ్వాలి, అవంతాను ఇప్పుడు ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుంటా కొన్ని విషయాలు అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇవన్నీ 15 టాపులు ఉన్నాయి. 15 టాపులు ఒకే కస్టమర్దే. ఇవంతాను కుట్టుకుంటా మీతో మాట్లాడతాను. నేను ఎలా 11 ఏళ్ళ నుంచి షాప్ రన్ చేసుకుంటా ఎలా నడుపుతున్నాను, కస్టమర్ల దగ్గర ఎలా ఉంటాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈ విషయాలు బిగినర్స్కి బాగా యూస్ఫుల్ కావచ్చు అనుకుంటున్నాను. నేను అందరూ ఇలా పాటించాలి, ఇలా ఉండాలి అనేది కాదు, నేను ఎలా ఉంటాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. యూజ్ అవుతాయేమో కొంతమందికైనా అనేసే నేను ఇవి చెప్పుకుంటా వస్తాను కొన్ని టిప్స్ అనేది. ఇప్పుడు మెయిన్ మనము వచ్చి కస్టమర్ దగ్గర ఎలా ఉండాలి ఏంటి అనేది నాకు తెలిసిన విషయాలే మీతో షేర్ చేసుకునేది. మన దగ్గరికి కస్టమర్ అనేది వస్తారు. మన షాప్కి వచ్చినప్పుడు కస్టమర్ని ఫస్ట్ చిరునవ్వుతో పలకరించాలి. ఎలాంటి కస్టమర్ అయినా పర్వాలేదు, పాస్ట్ కస్టమర్ అయినా సరే, కొత్త కస్టమర్లు అయినా సరే, చిరునవ్వుతో అనేది పలకరిస్తే వాళ్ళు గుర్తు పెట్టుకొని ఇంకో ఒక్కరికి కూడాను చెప్తారు. ఇప్పుడు వచ్చినప్పుడు వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళకి ఎలా కావాలో అడిగి, 1కి 2 తూర్లు అడిగి నిదానంగా మాట్లాడి వాళ్ళతో దగ్గర మనము ఇప్పించుకొని ఇచ్చేటప్పుడు కూడా అంతే బాగా ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏమి ఉంటే మళ్ళీ ఏండా సెర్చ్ చేసి ఇస్తాను అని చెప్పి ఇచ్చి పంపిస్తే ఆ కస్టమరే ఇంకో కస్టమర్ కూడా చెప్తారు. ఇలాంటి షాపుకి వెళ్తే మంచిగా మాట్లాడి మంచిగా కుట్టిస్తారు, ఏమన్నా ఉంటే సెర్చ్ చేసి ఇస్తారని ఆ కస్టమరే ఇంకొక కస్టమర్కి చెప్పే ఛాన్స్ ఉంటుంది. అందువలన వచ్చిన కస్టమర్ని బాగా మాట్లాడి వాళ్ళకి ఎలా కావాలో అలా చెప్పి కుట్టి ఇస్తే ఆ కస్టమర్ని ఇంకానే మన కస్టమర్లు అనేది పెరుగుతారు. తర్వాత ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి, మన దగ్గర స్టిచ్ వేపించుకుంటానే ఉంటారు. మనము కొత్త బ్లౌజ్లే కుడతా అంటాం, డ్రెస్సులు కుడతా అంటాము. ఆ కస్టమర్ వచ్చేసి ఇలాంటివి ఆల్ట్రేషన్ అంటే టాప్స్ కానీ ఏమన్నా కానీ అడుగుతారు కుట్టి ఇవ్వాలి అని. అప్పుడు మనకి అర్జెంటుగా ఏమన్నా ఉంటుంది కుట్టేది, వేరే బ్లౌజెస్ గన ఉన్నప్పుడు ఇలాంటివి కుట్ను అని చెప్పకూడదు కస్టమర్కి. మనకి ఎంత వర్క్ ఉన్నా కూడా మన కస్టమరే కదా ఇంకొకటి అడుగుతున్నది, కొంచెం టైం అనేది ఎక్కువ షాప్లో కానీ ఇంట్లో కుడతానా కానీ టైం స్పెండ్ చేసి వాళ్ళ కోసము ఇంకా 1/2 అవర్ కానీ లేట్ అయినా అది అడిగింది కుట్టి ఇస్తే ఆ కస్టమరు గుర్తు పెట్టుకొని మళ్ళా కూడా మన దగ్గరికి అనేది వస్తారు. వెళితే అర్జెంట్ అయినా కుట్టి ఇస్తారు కాదనకన్నా అనేసి ఆ కస్టమరు మళ్ళా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ విషయము గుర్తుపెట్టుకొని మనం వచ్చిన కస్టమర్ని ఎనికి కంపీ కన్నా కుట్టి ఇవ్వాలి. ఒక అర్ధగంట లేట్ అయినా కూడా పర్వాలేదు. తర్వాత మనము కుట్టి ఇచ్చింటాం కదా, కుట్టి ఇచ్చినప్పుడు కొంతమంది కస్టమర్ ఒకలాగుంటారు, కొంతమంది ఎంత బాగా కుట్టినా కూడా ఏమో ఒక ప్రాబ్లం అనేది చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు, బాగుంది మీరు కుట్టిండేది అని చెప్తారు. నిన్ననే డీసెంట్గా వీడియో కూడా అప్లోడ్ చేసినాను. టాప్ కటింగ్ మెజర్మెంట్తోనే కట్ చేసి కుట్టిండేది. నిన్ననే వచ్చి చెప్పినారు ఆ కస్టమర్, బాగుందమ్మా ఫిట్టింగ్ అంతాను బాగుంది, థ్యాంక్స్ అని చెప్పారు. అంటే పాత కస్టమరే, ఎప్పుడు కూడా వాళ్ళు అలా చెప్తానే ఉంటారు. అప్పుడు మనకి ఇంకా కొంచెం బాగా కుట్టాలి, అలా చెప్పినప్పుడు ఇంకా కొంచెం బాగా కుట్టాలి అనిపిస్తుంది. ఇంకా కొంతమంది కస్టమర్ ఉంటారు, మనం ఎంత బాగా కుట్టినా కూడాను ఏందో ఒక వంక అనేది చెప్పి ప్రాబ్లం ఉంది అని చెప్తారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే, మా ముందరనే వేసుకొని ట్రయల్ చూపిండంటే ఏమన్నా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తాము, సాల్వ్ అయిపోతుంది, బాగా వస్తుంది అని చెప్పాలి.
అప్పుడు వాళ్ళు ట్రై చేసినప్పుడు వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మనకి తెలుస్తుంది. ఒక తూరి కొత్త కస్టమర్ అయితే ఆ ప్రాబ్లం అనేది చూసి సాల్వ్ చేసేస్తే నెక్స్ట్ టైం కూడా వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళు చెప్పినందుకు మనము కోపం ఇచ్చుకోకూడదు. అయ్యో ఏమో ఒక ప్రాబ్లం చెప్తారు ఇట్లా అట్లా అని. కొంతమంది కస్టమర్కి ఎవరు కుట్టినా కూడాను సెట్ అయ్యలేదు, అందుకని వాళ్ళు ఏమో ప్రాబ్లం అనేది చెప్తా అంటారు. వాళ్ళు చెప్పినప్పుడు మనం కోపం ఇచ్చుకోకన్నా చెప్పిన దానికి విని కరెక్ట్గా వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఇస్తే వాళ్ళు కూడాను మనకి పాత కస్టమర్ లాగా ఎప్పుడు ఉండిపోతారు. వాళ్ళు చెప్పింది సాల్వ్ చేసి ఇవ్వాలి కోపం ఇచ్చుకోకన్నా, అప్పుడు కూడా కస్టమర్ అనేది పెరుగుతారు. ఇవంతాను అయిపోయినాయి. నేను ఇలా వాళ్ళు ఏం చెప్తే ఆల్ట్రేషన్ కానీ నాకు బట్టలు లేదని కాదు, బ్లౌజులు అవి కుట్టడానికి లేక నేను ఆల్ట్రేషన్ అవి కుట్టట్లేదు. నాకు కుట్టేదానికి ఉన్నా కూడా అవి కూడా తీసుకొని ఈ కస్టమర్లు ఇంకొక చోటకి వెళ్ళి టైలర్స్ కావాలి అని ఈ ఆల్ట్రేషన్లకి ఈ బ్లౌజులకి వేరే వెళ్ళి కుట్టించుకునేకి కష్టమవుతుంది కదా. అందువలన నేనే ఆల్ట్రేషన్లు ప్రతి ఒక్కటి అడిగింది కుట్టి ఇస్తాను. ఇది వచ్చేసి వర్క్ ఆంటీనే వేసినారు, ఇప్పుడు కుట్టాలి. వాళ్ళ కూతుర్లు వాళ్ళు ఫారెన్ ఇంకా వచ్చినారు, వాళ్ళవే ఇవి. ఆంటీ ఇంట్లో ఉంటారు కదా, వేసి ఇచ్చినారు. వాళ్ళ కూతురు వచ్చింది కుట్టిమని. ఇప్పుడు ఈ బ్లౌజులు అనేది కట్ చేయాలి. ఇవన్నీ టాప్స్ ఆల్ట్రేషన్ అయిపోయినాయిగా, ఇంకా బ్లౌజులు కట్ చేసి కుట్టాలి. వీడియో ఈ లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.